హే గైస్, ఈరోజు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎందుకంటే ఈ అవుట్ఫిట్ ఎలా ఉందనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా ఎన్ని టైమ్స్ అంటే, ఈరోజు మన అవుట్ఫిట్ ఎలా ఉందనేది, అంటే ఇది అందరూ వేసేది, మనం స్పెషల్గా రెడీ అయ్యాము కదా. సో మీరు దసరా పండగకి ఎలా రెడీ అయ్యారనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలెన్ పప్పీ వ్లాగ్స్. గైస్, ఈరోజు వీడియో అయితే అవుట్ఫిట్ గురించి. సో ఎందుకు స్పెషల్ అంటే దసరా కదా. సో దసరా పండగకి మనం వచ్చేసి అవుట్ఫిట్ ఎలా ఉందనేది మీరు మెన్షన్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎలా రెడీ అయ్యానో ఈ వీడియోలో పెట్టాను. ఖచ్చితంగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెన్ పప్పీ వ్లాగ్స్. ఖచ్చితంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, దసరా స్పెషల్గా నాకు వచ్చేసి సబ్స్క్రైబర్స్ ప్లస్ నాకు ఫాలోవర్స్ కావాలని చెప్పి నేను నా దేవుణ్ణి కోరుకుంటాను. మీకు ఎలా ఉంది ఈ ఒకవేళ మీకు ఈ అవుట్ఫిట్ నచ్చింది అనుకో, ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వాచ్ చేయండి లాస్ట్ వరకు. ఆల్రెడీ మనం సెట్ చేసేసి పెట్టుకున్నాము. సో చూడండి అవుట్ఫిట్ లాస్ట్కి ఎలా ఉంటుంది అనేది మీరు. అంటే యాక్చువల్గా ఈరోజు దసరా స్పెషల్కి ఒక అవుట్ఫిట్ వేస్తున్నాను గైస్. ఇది మన వైట్ ప్యాంటు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఆల్రెడీ లుక్ లేచిపోయింది చూడండి. ఎలా ఉందనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో మనం ఏది వేసినా సూపర్గా ఉంటుంది అనుకోండి. సో అవుట్ఫిట్ ఇంకా మొత్తం కాలేదు. సో ఈరోజు దసరా అని చెప్పి వైట్ అండ్ వైట్ వేద్దామని చెప్పి ప్లాన్ చేసినుండే. సో చూడండి ఖచ్చితంగా ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా అయిపోలేదు, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్. సో సిల్వర్ పెడితే ఇంకా మంచిగా ఉంటుండే, బ్లాక్ పెడితే లుక్ వస్తుంది అని చెప్పి ఇది పెట్టాను. వాచ్. నెక్స్ట్ వచ్చేసి కడం. సో ఇది లేకుంటే మనం బయటికి వెళ్ళాం. సో ఇది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోలో ఉంటుంది. సో రొమాంటిక్గా కనిపించడానికి లిప్ బామ్ యూజ్ చేయండి ఖచ్చితంగా. ఆగయా స్టార్ ఐటమ్. సో ఇదన్నమాట. సో ఇంకా అవుట్ఫిట్ అనేది అయిపోలేదు. యాక్చువల్గా నేను ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో యాష్ చేశాను. సో అందరూ వైట్ వేస్తారు, బట్ నేను మాత్రం యాష్ చేశాను. యాష్ కలర్ ఎందుకు వేసానంటే యాక్చువల్గా వచ్చేసి వైట్ దొరకలేదు. సో ఇది వేసాను. అదనమాట ముచ్చట. మన లుక్ని లేపేది ఇదన్నమాట ముచ్చట. సో ఈ లింక్ కావాలంటే ఖచ్చితంగా నాకు చెప్పండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఇప్పుడు చూడండి ఎలా ఉందనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా లుక్ కావాలంటే మీసాలు ఉన్నాయి కదా. సో ఇదన్నమాట ఫైనల్లీ ఈ లుక్ అన్నమాట మనది. దసరా స్పెషల్గా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. సో ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరికైనా నచ్చితే కింద ఖచ్చితంగా మెన్షన్ చేసి నేను ఇది అవుట్ఫిట్ నేను ట్రై చేశాను బ్రో అని చెప్పి ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా? సో చూడండి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. సో అదనమాట లుక్. మనం ఏది చేసినా అల్టిమేట్ ఉంటుంది అనుకోండి. సో మనం ఫోటోషూట్ ఒకటే తక్కువ అయిపోతుంది. సో యాక్చువల్గా మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి. సో అదనమాట. ఎక్కడ అనేది అది కూడా వీడియో తీసే ప్రయత్నం చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెన్ పప్పీ వ్లాగ్స్. గైస్, ఈరోజు వీడియో మాత్రం ఇంతే అన్నమాట. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెన్ పప్పీ వ్లాగ్స్. అవుట్ఫిట్ ఎలా ఉందో చెక్ చేయండి. అందరూ జాగ్రత్తగా పేరెంట్స్తో చిల్ చేసి ఫ్రెండ్స్తో మీట్ అయ్యి లాస్ట్కి వచ్చేసి ఇంటికి సేఫ్గా రావాలని చెప్పి నా తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ మీ ఫ్యామిలీతోని మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ వరకు ఎవరు ఉండరో ఎవరికీ తెలియదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో అందు గురించే మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేసేది చూడండి. ఫ్రెండ్స్ కూడా ఉండాలి, బట్ ఎక్కువ ఫ్యామిలీతోని స్పెండ్ చేసేది చూడండి. ఎవరన్నా మాట్లాడుకోకుంటే, ఎవరన్నా ఏం చేయకున్నా కానీ ఖచ్చితంగా మీరే వెళ్ళి మాట్లాడి విజ్ చేయండి హ్యాపీ దసరా అని చెప్పి. ఎందుకంటే చెప్పాను కదా, ఎప్పుడు ఏమయ్యేది ఎవరికి తెలియదు. అందు గురించి ఉన్నన్ని రోజులు చిల్గా ఉండండి, ఎంజాయ్ చేయండి. మా లాస్ట్కి మాత్రం ఎంజాయ్ చేసి ఎలా ఉంది మీరు ఎలా జరుపుకున్నారు అనేది. మన తెలంగాణలో పెద్ద పండుగ కదా దసరా అంటే. సో ఇంకొకటి బ్యాడ్ న్యూస్ ఏంటంటే మందుబాబులకు ఈరోజు గాంధీ జయంతి 2 ఇది వచ్చేసింది. ప్లస్ ఇంకొకటి వచ్చేసి మనకు దసరా కూడా వచ్చేసింది. సో మందు లేదు, ప్లస్ కొన్ని ఏరియాల
నేను బయటికి వెళ్ళలేదు ఇంతవరకు. కొన్ని ఏరియాస్లో అయితే మొత్తం నాన్ వెజ్ కూడా, చికెన్ మటన్ అన్నీ క్లోజ్ చేసి పడేసారట. సో నిజంగా ఇది సాడ్ అనుకో. అంటే మనం అడ్వాన్స్ కాబట్టి ఫస్ట్ నిన్న నైటే ఎంత వైంట్లో ఫుల్ కాటన్లు గీటర్లు అన్నీ వేసుకొని పోయారు, అది సెకండరీ. ఫుల్ దసరా అంటేనే ఏట తాగాలి, మందు తాగాలి, అదే అట్లా ఉంటేనే దసరా. లేకుంటే దసరాకి అసలు వాల్యూ, అసలు దసరా అనే మాటకి అసలు అర్థమే లేదు. సో అదనమాట. అసలు గవర్నమెంట్ అనేది ఎలా డిసిజన్ తీసుకుంది అంటే, వాళ్ళు డిసిషన్ కాదు, గాంధీ జయంతి రోజు ఖచ్చితంగా అది కామన్ కదా. సో రెండు కలిసి వచ్చినందుకు కొంతమంది ఇన్స్టాగ్రామ్లలో కూడా ఏం చెప్తున్నారు, గాంధీ జయంతి మొన్న జరుపుకుంటున్నాం, సో దసరా ముత్తాతల దగ్గర నుంచి వస్తుంది, సో మేము ఇదే జరుపుకుంటాం, మేము మంద అవుతాం అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే మనం మందోళం, మనం ఎట్లుంటుందో మనతోని. సో మనం మందుగాలం కాబట్టి ఉద్దవల తాగాలి, ఎంజాయ్ చేయాలి. సో ఫ్యామిలీని కూడా మంచిగా చూసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెండర్ పాపులర్. లాస్ట్కి వచ్చేసి ఖచ్చితంగా ఎలా ఉంది అవుట్ఫిట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి. గైస్ ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా నాకు కింద చెప్పండి. సో నేను కాల్ మీద కాల్ ఎందుకు వేసుకొని ఉంటున్నానంటే, అంటే ఎందులో కొంత ఓవర్ అయిందని చెప్పి కూడా మీరు అనుకోవచ్చు. బట్ ఈ అవుట్ఫిట్కి లుక్ అదే కాబట్టి ఖచ్చితంంగా మీరు మెన్షన్ చేయండి. ఓకేనా గైస్? నేను బయట పిలుస్తున్నారు, మీరు డోర్ సౌండ్ రావచ్చు. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెండర్ పాపులర్. లాస్ట్కు నెక్స్ట్ మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్, టేక్ కేర్, సీ యూ.